హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే వీడియోలో మన ఆడవాళ్ళందరికీ ఎంతో ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే చెప్తాను. మనం దేవుడి పటాలకి గులాబీ కానీ మందారం పూలు కానీ పెట్టాలనుకున్నప్పుడు అవి కింద పడిపోతూ ఉంటాయి కదండి. అవి కింద పడకుండా ఎలా పెట్టాలో ఈ వీడియోలో అయితే మీకు 3 టిప్స్ అయితే షేర్ చేస్తాను. మన ఇంట్లో అయితే ఇంకా అయిపోయిన పాత పెన్నులు అయితే ఉంటాయి కదండి. ఆ పెన్నులను అయితే పడేయొద్దండి. వాటి వల్ల అయితే మనకు చాలా యూజ్ అవుతుంది. ముందుగా మనం ఒక పెన్ క్యాప్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా డబల్ సైడ్ టేప్ ప్లాస్టర్ తీసుకొని అలా పెన్ క్యాప్కి అయితే అతికించండి. అలా అతికించిన తర్వాత అయితే దేవుడి ఫోటో ఉంటుంది కదండి, ఆ ఫోటో బ్యాక్ సైడ్ అయితే నేను వీడియోలో చూపించిన విధంగా అంటించండి, స్టిక్ చేయండి. తర్వాత పూలు కానీ పెట్టామనుకోండి, మనం గులాబీ కానీ మందారం కానీ ఇంకా వేరే ఫ్లవర్స్ ఏవైనా కానీ కింద పడిపోకుండా ఉంటాయండి. ఈ టిప్ అయితే మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. టిప్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో అయితే దారం రీల్స్ ఉంటాయి కదండి, అవి అయిపోయిన తర్వాత వాటిని పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా అయితే వాటిని అయితే స్టోర్ చేసుకోండి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఒక దారపు రీల్ అయితే ఖాళీ తీసుకొని దానికి డబల్ సైడ్ ప్లాస్టర్ అయితే అంటించుకోండి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా దేవుని ఫోటో బ్యాక్ సైడ్ అయితే అంటించండి. ఇప్పుడు అందులో మనం ఫ్లవర్స్ పెట్టామనుకోండి, అసలు కిందనే పడవండి. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో అయితే ఇయర్ బడ్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదండి, అవి అయితే ప్రతి ఒక్కరింట్లో ఉంటాయి. అదే అండి దూది పుల్లలు. మనం ఒక ఇయర్ బడ్ తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా హాఫ్కి అయితే ఫోల్డ్ చేసేయండి. అలా చూపించిన తర్వాత నేను వీడియోలో చూపించినట్టుగా దేవుని ఫోటో బ్యాక్ సైడ్ డబల్ సైడ్ ప్లాస్టర్ తీసుకొని నేను ఫోటోకి ఎలా స్టిచ్ చేశానో అలా స్టిచ్ చేయండి. ఆ తర్వాత మనం ఫ్లవర్స్ దాంట్లో పెట్టామనుకోండి, అస్సలు కింద పడకుండా ఉంటాయండి. ఈ టిప్ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చాలా ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.